పేదరికం లేని సమాజం స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సెక్రటరీ చిన్నయ్య ఏర్పాటు చేసిన ఉల్లిగడ్డలను నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ పేదవారు పేదరికంలోనే జీవిస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలోని పేదల పట్ల చులకన భావన చూపవద్దని, వారిని ఆదరించాలని కోరారు. ఈరోజు రోజా దర్గా వీధిలో మరి పేద ప్రజలైనటువంటి మహిళలకు ఈ బీద పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలకు ఉల్లిగడ్డలు అందడం జరిగింది. ఎందుకంటే పంటలు లేక, పనులు లేక, నిరుపేద స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారి జీవనం ఉపాధి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మా వంతుగా చిన్న సహాయ సహకారాలు అందిస్తూ నేను మాకు వేసారి ముందుకు రావడం జరిగింది. మరి వారి యొక్క అవసరాలను బట్టి నిత్యావసర వస్తువుల్లో అయినటువంటి ఉల్లిపాయలను ఈరోజు నేను వారికి అందించడం జరిగింది. కాబట్టి పేద ప్రజల్ని ఆదుకోవడానికి మానవత్వము, దయాలత్వం గుణం కలిగి ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.